Hello guys, welcome back to our channel Study with Sridevi. Trigonometryలో 8 మార్క్ క్వశ్చన్స్ 10th వన్ చూడండి. 2 sin square 3π/4 plus 2 cos square π/4 plus 2 secant square π/3 equal to 10. So first consider LHS. 2 sin square 3/4 plus 2 cos square π/4 ప్లస్ 2 secant square π/3. సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు మీరు ఏదైతే సాల్వ్ చేస్తున్నారో ఫార్ములాస్ని సైడ్ సిన్స్ అని పెట్టి పక్కన రాసుకోండి. సో దట్ మీకు 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో దీన్ని పైన 180గా రాసుకుంటే 2 sin square 3 × 180/4 ప్లస్ 2 cos square 180/4 ప్లస్ 2 secant square 180/3. సో క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 2 sin square 135 ప్లస్ 2 cos square 45 ప్లస్ 2 secant square 60. సో 2 sin square 135ని 2 sin square 180 మైనస్ 45 చేసుకున్నాం. నెక్స్ట్ 2 cos square cos 145ని 1/√2 రాసుకుంటాము. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ 2 secant 60 2, సో స్క్వేర్. ఇక్కడ sin square 180 మైనస్ 45 అంటే sin square 45 ప్లస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 1/2 ప్లస్ 2 × 4. ఇక్కడ sin square 45 అంటే 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ 1 ప్లస్ 8. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 1 మిగులుతుంది. 1 + 1 + 8 = 10. సో LH is equal to RHS. Hence prove. So next question, tan π/4 plus x whole by tan π/4 minus x equal to 1 plus tan x by 1 minus tan x whole square. So equation lo first consider LHS. So tan π/4 plus x by tan π/4 minus x తీసుకుంటాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? π/4 అంటే 45. సో tan 45 plus x by tan 45 minus x. సో tan ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి tan a ప్లస్ b. ఫార్ములా ఏంటి? tan a tan b. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇంకో ఫార్ములా tan a మైనస్ b యూజ్ చేస్తాం. tan a మైనస్ b tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇక్కడ మనం ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో tan 45 ప్లస్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? tan 45 ప్లస్ tan x బై 1 మైనస్ tan 45 ఇంటూ tan x హోల్ బై tan 45 మైనస్ tan x బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan x. సో మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు, సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో 1 tan 45 అంటే 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x, మళ్ళీ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వదు. 1 ప్లస్ tan x రెసిప్రోకల్ వెళ్తే పైకి 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x, ఇక్కడ స్క్వేర్, ఇది మల్టిప్లై చేసాం కదా, ఇక్కడ స్క్వేర్. సో మనకి 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x whole square. Therefore LH is equal to RHS.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోస్ మీకు ఏం కావాలి, 8 మార్క్ క్వశ్చన్సా లేదంటే ట్రిగ్నోమెట్రీ 4 మార్క్ క్వశ్చన్సా కంటిన్యూ చేయాలా అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.